రామారావు గారు ఇవాళ ఏసీబీ ముందు హాజరు కాబోతున్నాడు. అడ్వకేట్ను తీసుకొనే వస్తా అని చెప్పి మొన్న ఏసీబీ గేటు ముందు కొద్దిగా హల్చల్ చేసినటువంటి కేటీ రామారావు గారు అడ్వకేట్ లేదు నువ్వు ఒక్కడివే రావాల్సిందే అని చెప్పి ఏసీబీ నోటీస్ జారీ చేసిన తర్వాత ఆ నోటీస్ కాగితం తీసుకొని హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. హైకోర్టుకు వెళ్తే హైకోర్టు కూడా చెప్పింది ఏంటంటే నువ్వు అడ్వకేట్ను పక్కన కూర్చుండబెట్టుకొని మాట్లాడడానికి కాదు, నువ్వు కనిపించేంత దూరంలో అడ్వకేట్ ఉంటాడు, అక్కడ కూర్చుంటే అభ్యంతరం లేదని చెప్పి చెప్పింది. నువ్వు ఒక్కడివే రావాలి విచారణకు అనేటువంటి మాట, అంటే రూమ్లోకి ఒక్కడివే రావాలి, నీకు కనిపించేటట్టు అడ్వకేట్ కూర్చుంటే తప్పేం లేదనేటువంటి మాట కూడా చెప్పింది. సో కేటీ రామారావు భయమైంది. ఇంతకీ అడ్వకేట్ అవసరం ఎందుకు ఏర్పడ్డది? 80,000 పుస్తకాలు చదివినటువంటి మహానాయకుడి కొడుకు కేటీ రామారావు గారికి 4-5 పుస్తకాలు చదివినటువంటి వాళ్ళ అనుభవం అక్కరకు వచ్చిందా? కేసీఆర్ను మించిన అడ్వకేట్ ఉంటాడా? ఏ రకంగా చూసినా కేటీ రామారావును మించినటువంటి తెలియకల్ల వ్యక్తి ఉన్నాడా? ఎందుకంటే గతంలో మంత్రులందరి ముంగట, అంటే కేసీఆర్ గారు కావాలనే గతంలో మంత్రులందరిని ఎవరిని పెట్టినా మీకు ఎరికే. సరే పెట్టిండు, అందులో ఈయన ఒక్కనే చాలా పెద్ద శాల్తీగా చాలా అద్భుతంగా పనిచేసినాడు. ఈ పిల్లవాడికి మున్సిపల్ శాఖ కూడా అప్పచెప్తున్నాను పరేడ్ మైదానంలో ఒకసారి ఇచ్చే కదా. అంటే ఈ పిల్లవాడి పర్ఫార్మెన్స్ పైన కేటీ రామారావు మనసులో ఏమైనా డౌట్ ఉందా? అసలు అడ్వకేట్ అనేటువంటి టాపిక్ ఎందుకు తీసుకొస్తా ఉన్నాడు? సింహము, భగత్ సింగు, ఆ తర్వాత ఈ అన్నిటిని కలిపితే కేటీ రామారావు అనేటువంటి యాంగిల్లో సోషల్ మీడియాలో దంచుతూ ఉంటారు కదా. ఆ దంపుడు మియాకు ఇప్పుడు అడ్వకేట్ అవసరం ఎందుకు వచ్చింది, అడ్వకేట్ ఖచ్చితంగా కావాల్సిందే అనేటువంటి మాట ఎందుకు మళ్ళీ హైకోర్టు దాకా పోయి ఆ మాట చెప్పించుకున్నాడు అనేది చూడాల్సినటువంటి అంశం. అడ్వకేట్స్ సహజంగా వస్తూ ఉంటారు, పోలీసులు జారీ చేసినటువంటి నోటీసును బట్టి వాళ్ళు కొంత వెసులుబాట్లు కల్పిస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు. కానీ అడ్వకేట్ని ఎంటబెట్టుకొని పోయి అడ్వకేట్ తన పక్కకి కూర్చుంటే అప్పుడు సమాధానాలు చెప్తాము, మీ క్వశ్చనర్ ఏందో మాకు పంపండి, ఆ క్వశ్చన్కు నేనే సమాధానాలు రాసి పంపుతా, ప్రశ్నపత్రం పంపించా, ప్రశ్నపత్రం లీక్ చేయండి, లీక్ చేస్తే నేను సమాధానాలు రాసి పంపుతా అని ఏమేమో రకాలుగా. కానీ ఒక్కటైతే కనిపిస్తూ ఉంది, కేటీ రామారావు ఇవాళ లోపడి పోయి బయటికి వస్తాడా? ఇవాళ విచారణకు పోయేటువంటి కేటీ రామారావు గారు మళ్ళీ బయటికి వచ్చేనా ఏసీబీ ఆఫీస్ నుంచి, లేదంటే అట్నుంచి అట్టే నేరుగా కోర్టు నుంచి జైలుకు వెళ్ళేనా? ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. పకడ్బందీగా ఉంది వ్యవస్థ అంతా. క్లియర్గా న్యాయస్థానం చెప్పింది, ప్రాథమికంగా ఆధారాలు, ఆర్థిక నేరాలు, విదేశాలకు తరలింపు, మంత్రిమండలి సూచన లేకుండా 58 కోట్ల రూపాయలను దారి మళ్లించారు అనేటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. ఆ ఆరోపణలపైన ఎఫ్ఐఆర్ కట్టింది ఏసీబీ అని క్లియర్గా హైకోర్టు కూడా చెప్పింది. హైకోర్టు అభిప్రాయం అట్లా ఉంటే నిన్న ఏసీబీ విచారణకు హాజరైనటువంటి అరవింద్ కుమార్ గారు, అలాగే ఇంకొక పిఎల్ఎన్ రెడ్డి గారు, వాళ్ళిద్దరు కూడా అదే మాట చెప్పినారు. లైక్ చేయండి.